SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ లోని ఆర్పీ రోడ్ లో సయ్యద్ జలాల్ బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు పలువురు ప్రముఖులు విచ్చేసి దర్గాలో ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా భక్తుడు ఆకుల రఘు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్గా పూజారి జావీద్, అన్నదాత ఆకుల రఘు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తలసాని స్కైలాబ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీబీ దేవేందర్ తదితరులు ఈ వేడుకల వివరాలను వివరించారు. సయ్యద్ జలాల్ బాబా ఈ దర్గాకు వచ్చే హిందువులకు, ముస్లింలకు అందరినీ ఆశీర్వదిస్తూ వారి కష్ట సుఖాలను కడతేరుస్తాడని, వారి సమస్యలను తీర్చేందుకు బాబా దయ చూపుతారని అన్నారు. జంట నగరాల్లోని ఈ దర్గాకు ప్రత్యేకత ఉన్నదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ ఈ సయ్యద్ జలాల్ బాబా వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తారని, భక్తులు అధికంగా వస్తారని అన్నారు. అన్నదానం నిర్వహించే రఘు మాట్లాడుతూ తాను గత 25 ఏళ్లుగా ఈ దర్గా వద్ద అన్నదానం చేస్తానని, వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరిస్తారని, ఈ విధంగా చేయటం వల్ల తనకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇటుక ఈశ్వర్, ఇమాం వినోద్, పరశురాం, సంపత్ పాల్గొన్నారు. రాముడు నమస్తే. बाबा बहुत पुराने हैं, तो अब हमारा ही नुकसान से खाना खिलाते हैं और लोग सब यहाँ पर मिल के रहते, कोई झगड़ा नहीं है, कोई बच्चा सब हैप्पी से మేమైతే 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. చాలా భక్తులు మేము ఆయన ఇట్లా చెప్తా చేసుకుంటాం. ఆయన దేవునికి మాత్రం పర్ఫెక్ట్ చేస్తాం. ఆయన కొంచెం కొంచెం ఉంటే ఇప్పుడు ఎట్లా పబ్లిక్ పెరుగుతాం. ఈరోజు ఏం ప్రత్యేకత అన్నదానం చేసి పేరు ఉన్నదా బాబా? సయ్యద్ జలాల్ బాబా. జలాల్ బాబా, సయ్యద్ జలాల్ బాబా. ఈరోజు బాబా సయ్యద్ జలాల్ బాబా గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ పెద్దలు అతి మహారథులు రావడం జరిగింది. అదేవిధంగా రఘు గారు ఒక 20-25 సంవత్సరాల నుండి ఇక్కడ 2000 మందికి అన్నదానం చేస్తుంటాడు. బాబా దయల ఆయనకు మంచి ఆశీర్వాదంతో ఆయన ఆరోగ్యంతో మంచిగా ఉండాలని, అదేవిధంగా మన దర్గాకు ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో గురు మహారాజు ఆయన కూడా ఈ పూజ చేస్తుంటూ ఆయనకు ఆశీర్వాదం ఇస్తుంటాడు. పబ్లిక్ కూడా చిన్నపిల్లలు కానీ ఏదైనా కానీ జ్వరాలు వచ్చినా కూడా ఈ దర్గాను సందర్శించుకుంటారు. అందరు ఇక్కడ వచ్చి మంచి ఆశీర్వాదంతో వాళ్ళ ఆరోగ్యంతో ఉండి వాళ్ళ పిల్లలు అంతా మంచిగా ఉంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మంచిగా అయిపోతారు. అదేవిధంగా స్కైలాబ్ గారు ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ పేరు కోరిన ఈ బాబా ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.